తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు రోజు రోజులకు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి అమలు చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల పట్ల సోయి లేక కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడి ఉన్న ప్రజాధనమంతా దుర్వినియోగం చేస్తూ మంత్రులు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రభుత్వ సొమ్మంతా వాడుతున్నారు తప్ప ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం కావచ్చు, ఈ సంవత్సరంలో తెచ్చిన అప్పు రెండు కలిపితే దాదాపు 3 లక్షల కోట్ల వరకు వస్తే 3 రూపాయల పని కూడా ప్రజలకి ఏం చేసింది లేదు. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ ఒక దగ. 49,500 కోట్లు ఇవ్వాల్సింది రైతాంగానికి రుణమాఫీ వాళ్ళ లెక్క ప్రకారమే. కేవలం 12,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని అయిపోయింది అందరికి ఇచ్చినామని చెప్పి ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఊరేగింపులు చేసుకొని బాకాలు వదులుకుంటున్నారు. కానీ బయట రాష్ట్రాల ప్రజలకు ఏం అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రంలో రైతాంగానికి ముఖం చూపించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరికీ కూడా రైతు భరోసా విషయంలో కూడా వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. 2 పంటలకు ఇప్పటికే వేయాల్సి ఉండే పోయింది. ఇప్పటికి దాదాపు 17,500 కోట్లు రైతులకు బాకీ పడ్డారు. ఇంకా తాత్సారం చేస్తున్నారు. అప్పుడే లంచాలు మొదలైనవి. రైతుల్ని మీరు ఇంత వేయలేదు, అంత వేయలేదు, మీ భూమిలో పంట లేదు అని చెప్పి భయపెట్టించి వసూలు చేసే కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. అధికారులు మంత్రులను చూసి వాళ్ళు కూడా అదే పని మొదలుపెట్టే పరిస్థితికి వచ్చింది. మరొక వైపు ఇవాళ గ్రామాలకు పోతే మహిళలు మా 2,500 సంగతి ఏంది, మా తులం బంగారం సంగతి ఏంది అని నిలదీసే పరిస్థితి వచ్చింది. మరొక వైపు రైతులు రుణమాఫీ, బోనసు అన్ని విషయాల్లో మోసమే జరిగిపోయింది. బోనస్ను బోగస్ చేసిండ్రు. వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊదర కొట్టిండ్రు. 1,53,00,000 ధాన్యం పండించడం, 1,53,00,000 ధాన్యం పండించడమని ఇప్పటి వరకు లెక్క చెప్పలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లెక్క లేదు, సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర లెక్క లేదు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర లెక్క లేదు, ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం గురించి మాట్లాడిన సందర్భమే లేదు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎన్ని వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల దగ్గర నుండి, దాంట్లో దొడ్డు వడ్లు ఎన్ని, సన్న వడ్లు ఎన్ని, మొత్తం బోనస్ ఎంత ఇచ్చింది, వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం చేసిన పేమెంట్ ఎంత అనేది ఇప్పటివరకు చెప్పే నాదుడే లేడు. ఇది వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి. వ్యవసాయ రంగం పైన వీళ్ళకున్న సోయి. ఇంకొక వైపు రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయలకు సంబంధించి ఊసే లేదు. ఇక యువకులు విద్యార్థులను చేసిన మోసం అంతా ఇంత కాదు. ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇవాళ గ్రామ సభలు కేవలం ఒక ప్రహసనంలాగా తయారైంది. వాస్తవానికి 2 సార్లు ఇప్పటికే వివరాలు సేకరించిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులని చెప్పి గప్పాలు కొట్టిండ్రు. అయిపోయింది మొత్తం, ఈ దరఖాస్తుతోని మీ మొత్తం అయిపోతే మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తాం మేమని చెప్పిండ్రు. మొత్తం మాయల మాంత్రికుడు వేషం వేసినట్టు వేసి దరఖాస్తులు తీసుకుపోయారు. అయ్యాడ వారేసిండ్రు, పత్తా లేదు. ఆ తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నామని చెప్పి ఇంకోటి చేసి అది కూడా చేసిండ్రు. దాంట్లో మళ్ళీ
తీసుకున్న వివరాలే మళ్ళీ తీసుకున్నారు. సరే, ప్రజల సహనంతో అయ్యో నిజమే, అప్పుడు అక్కడక్కడ ఆ రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద ఫ్లైఓవర్ల మీద కనపడ్డాయి, పోయినాయి మొత్తం బస్తాలల్లో ప్రజాపాలన అప్లికేషన్లు అని చెప్పి పోయినాయేమో, అందుకే మళ్ళీ అడుగుతున్నారు కావచ్చు, ఇంకో రూపంలో అడుగుతున్నారు అని ఇచ్చినారు ప్రజలు. కానీ ఇవాళ గ్రామాలకు వస్తే 400 మంది 500 మంది ఒక్కొక్క గ్రామంలో ప్రజాపాలనలో కావచ్చు, సోషల్ ఎకనామిక్ సర్వేలో కావచ్చు, వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నారు. మాకు ఇల్లు లేదు, మాకు అర్హత ఉంది, ఇగో నేను రైతు కూలీని, నాకు అర్హత ఉంది, నాకు మీరు ఇస్తారన్న 1000 రూపాయలకు, నేను ఆటో కార్మికుని, నాకు అర్హత ఉంది, మీరు ఇస్తారన్న 1000 రూపాయలకు, 2500కు నాకు అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఊరికి 30-40 పేర్లు తీసుకొని వచ్చాను. ఎవరివి అని అంటే కాంగ్రెస్ నాయకుడు రాసిచ్చిన పేర్లు. గ్రామ సభను నిర్వహించాల్సిన పద్ధతిలో నిర్వహించడం లేదు. వాస్తవానికి గ్రామ సభలు అంటే గ్రామ సభల్లో ప్రజలను అడగాలి, వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ నీ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నువ్వు దేనికి పెట్టుకున్న అప్లికేషన్ నా దగ్గర ఉంది, నిజం ఇది కరెక్టేనా అని చెప్పి. కానీ వాళ్ళే లిస్టు తీసుకొచ్చి చదివేసేసి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల్ని నిలువున మోసం చేస్తున్నారు, నిలబెట్టి మోసం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో నిజంగానే తెలంగాణ చైతన్యం మొదలైంది. ప్రత్యేకించి నల్లగొండ జిల్లా చైతన్యం ఏందో ప్రజలు ఇవాళ మొదటి రోజే రుచి చూపించారు ప్రభుత్వానికి. అధికారులకు కాదు, ఇక్కడ అధికారులు మీరేం నాదాన పడకుండ్రి, మీరేం బాధపడుకుండ్రి, మీరేం సిగ్గుపడకుండ్రి. సిగ్గుపడాల్సింది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రివర్గం సిగ్గుపడాలి, రైతులు కాదు, అధికారులు కాదు. ప్రజలు ప్రశ్నించేది ప్రభుత్వాన్ని. కేవలం మీరు వాళ్ళ ఏజెంట్గా వచ్చిండ్రు అధికారిగా కాబట్టి మీరేం నామూసి పడే పని లేదు. ఆ రైతుల నుంచి వచ్చే శాపనార్థాలు కావచ్చు, ఆ నిరసన కావచ్చు, అది ప్రభుత్వానికి నిరసన. ఇగో ఇక్కడ మొదలైంది. ఇది జరుగుతుందని ప్రభుత్వం ముందే గమనించింది. ఏడాది కాలంగా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేసిండ్రు. ఈ కేసులని, ఆ కేసులని, ఈ కమిషన్లని. ఒకవైపు కమిషన్ల పేరు మీద మీడియాలో కాలయాపన చేస్తూ వాళ్ళు దండుకోవాల్సిన కమిషన్లు దండుకొని పంపాల్సిన మూటలు ఢిల్లీకి పంపుతూనే ఉన్నారు. మరి ఏమైనాయి? రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అంతా ఏమైంది? గతంలో కంటే ఎక్కువ సంపాదించినాం అని చెప్పిండు పాపం బట్టి విక్రమార్క. మాకు తెలివి ఉంది, 50 ఏళ్ళ నుంచి మేము పరిపాలన చేసినాం. మీరు చెప్పుకోవడం కాదు కేసీఆర్ గారు, మేము మీకంటే ఎక్కువ సంపాదించినాం ఉపన్యాసం ఇచ్చిండు. మరి ఎక్కువ సంపాదించిన పైసలు ఏమైనాయి ఆర్థిక మంత్రి గారు? దానికి తోడు 1,50,000 1,40,000 కోట్ల అప్పు తెచ్చినాం. ఇప్పటికే ఏం చేసినావు? ఇవన్నీ ఎవరి జేబులు నింపుకున్నారు? ప్రజల జేబులకు రూపాయి రాలే. మొత్తం పథకాలు ఆపేసిండ్రు. కేసీఆర్ కిట్టు లేదు. ఇస్తానన్న తులం బంగారం అదనంగా లేదు. 17,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. 24 గంటల కరెంట్ ఎత్తేసిండ్రు. కరెంటు కొనే పని కూడా లేదు రోజు. ఆ రోజు మేము లాంగ్ టర్మ్లో ఇచ్చేది కాక ప్రతిరోజు కూడా 60 కోట్ల రూపాయలు కరెంటు కొని రైతాంగానికి ఫ్రీగా ఇచ్చినాం. ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చినాం. మీరు వచ్చిన కాంచి ఎత్తేసిరు. ఒక్కరోజు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వలే ఇప్పటికి కూడా రైతాంగానికి. ఏమవుతున్నాయి ఈ పైసలు? ఇగో ఇది రైతులు అడుగుతారు, ప్రజలు అడుగుతారు అనే భయం మొదలైంది ప్రభుత్వానికి. ఇక డైవర్షన్ పాలిటిక్స్ సాధ్యం కాదని చెప్పి ప్రత్యక్షంగా దాడుల పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఎందుకు చేస్తున్నారు ఈ దాడులు? ప్రజల నుంచి మా పైన నిరసన వస్తుంది, అది నెమ్మదిగా ప్రతిఘటనకు దారి తీస్తుంది. ఇప్పుడే భయపెట్టియాలి ప్రజల్ని భయపెట్టియాలంటే ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీని భయపెట్టియాలి. ఇది ప్రభుత్వం కుట్ర. ఇవాళ నల్లగొండలో ఏం అవసరం ఉందని దాడి చేసిండ్రు. భూపాలరెడ్డి పైన, సైదిరెడ్డి పైన, మా ఇతర నాయకుల పైన ఏం అవసరం కాంగ్రెస్ పార్టీ గుండాలకు? అక్కడ ఎందుకు అనుమతి ఇవ్వడానికి భయపడిపోయినరు? కేటీఆర్ ఇక్కడికి వస్తున్నాడు అంటే ఎందుకు భయం అవుతుంది ప్రభుత్వానికి? ఎందుకు వణుకు పుడుతుంది? అనుమతి ఎందుకు ఇవ్వలేకపోయినరు? వాస్తవానికి మేము నమ్మినాం. జిల్లా పోలీస్ యంత్రాంగం 12వ తారీఖున పెట్టుకోవాల్సిన మా ధర్నాను
వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సార్ ఈ పండుగకు బాగా ట్రాఫిక్ ఇటు పోతున్నారు, గ్రామాలకు వస్తున్నారు, అటు బయట ప్రాంతానికి కూడా పోతున్నారు, రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి, అక్కడ జాములు అవుతున్నాయి, ట్రాఫిక్ జాములు అవుతున్నాయి టోల్గేట్ల దగ్గర, దయచేసి మరి కేటీఆర్ గారు వస్తే పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి రైతాంగం ప్రజలు మాకు సహకరించండి సార్, పండుగ తర్వాత పెట్టుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. మేము కూడా నమ్మినాం, హానెస్ట్గానే అడుగుతున్నారని చెప్పి అనుకున్నాం. 21వ తారీఖు వాయిదా ఇచ్చినాం. వాస్తవానికి వాళ్ళు పండుగలు తెల్లారి మర్నాడు పెట్టుకోమని అడిగారు. అయినప్పటికీ కూడా తెల్లవారి మర్నాడు కూడా కొంత ఏమైనా అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ 19వ తారీఖు నాడు ఆదివారం ఉంటుంది, 20 నాడు కూడా ఏమైనా మిగిలింది ఉంటే ఉండని, ఆ ట్రాఫిక్ అంతా పోని 21 నాడు పెట్టుకుందామని చెప్పి పోలీసులకు వెసులుబాటు కల్పించి 21 నాడు పెట్టుకున్నాం. ముందు రోజు సాయంత్రం వరకు కూడా ఇస్తామని చెప్పాను. కానీ నిన్న ఉదయం సడన్గా పాపం పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు నిన్న తిరస్కరిస్తూ ఆర్డర్ ఇచ్చింది. నిజమే, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినాం. కోర్టులో ఉంది, రేపు ఉంది ఆర్డర్. తప్పకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు నేను ధర్నా చేసుకుంటాం. కానీ ఎందుకు భయమైంది? ఎందుకు భయమైంది అంటే ఇవాళ కనపడ్డది మీకు. ఎందుకు భయపడుతుంది ఈ ప్రభుత్వం అనేది ఇవాళ కనపడ్డది. గ్రామాలలో ఏం జరిగింది, వందలాది గ్రామాలలో తిరుగుబాటు మొదలైంది ప్రజల్లో. అది ఒక్క దగ్గరికి వస్తుంది. జిల్లా రైతాంగం యొక్క ఆగ్రహం ఒక్క దగ్గరికి వస్తుంది, మన మీద కనబడుతుంది. కేటీఆర్ గారు వస్తున్నారంటే ప్రజలు కదిలొస్తారు, రైతులు కదిలొస్తారు. ఇది కనపడనీయకుండా చేయాలన్న కుట్ర. రాత్రి అకస్మాత్తుగా ఫ్లెక్సీలు, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలే అడ్డం వచ్చినాయి. చూసిరు మీరు, ఏడాది కాలంగా వీళ్ళ ముఖాల్ని చూడలేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందమైన నల్గొండ రోడ్లను నాశనం చేసిండ్రు వీళ్ళ ముఖాలను పెట్టి. నల్గొండను అద్భుతంగా తీర్చిదిద్దితే మీ ముఖానికి ఒక్కనాడు తట్టెడు మట్టి పోసిన వాళ్ళు గారు నల్గొండ రోడ్ల పైన. నల్గొండను పట్టించుకున్న వాళ్ళు గారు. నిజాం కాలంలో కట్టడాలు, నిజాం కాలంలో వేసిన రోడ్లు తప్ప మీ ముఖానికి ఒక్కనాడంటే ఒక్కనాడు మీ కాంగ్రెస్ హయాంలో ₹1 పనిచేసింది లేదు. కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చిండో, మా భూపాలను గెలిపేయండి, నేను దత్తత తీసుకొని ఇక్కడ కూర్చొని నల్గొండ బాగు చేస్తా అని చెప్పిండు. చెప్పిన ప్రతి అక్షరాన్ని అమలు చేసిండు. 1 నెలలో 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చి నల్గొండ రూపురేఖలు మార్చిండ్రు. అద్భుతంగా ఉన్నది ఇవాళ. కానీ ఆ రోడ్లను మీ ముఖాలను పెట్టి ప్రజలు హింసించిండ్రు. ఆయన మేము ఎప్పుడేం అనలే, మా కార్యకర్తలు ఏమనలే. ప్రజలు వాళ్ళ మనసులో వాళ్ళే బాధపడ్డారు. ఎప్పుడో వస్తుంది తిరుగుబాటు అని అనుకున్నాం మేము. కానీ నిన్న మా ఫ్లెక్సీలను చూసి భయపడే స్థితికి వచ్చిండి వెంకటరెడ్డి. నాకు వ్యక్తిగతంగా మాట్లాడడం ఇష్టం ఉండదు వాస్తవానికి. ఎప్పుడు కూడా మాట్లాడలే, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకు. గత 10-11 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు 14 ఏళ్ళ ఉద్యమంలో కావచ్చు. కానీ నిన్న ఎంత సోయి లేకుండా మాట్లాడిండు. చెప్పు దెబ్బలు ఎవరికి పడతాయి వెంకటరెడ్డి? పడ్డాయి కదా, నీకు చెప్పు దెబ్బలు పడుతూనే ఉన్నాయి కదా నీ కార్యకర్తలతోనే. నీ కార్యకర్తలే నిన్ను నిలదీస్తున్నారు. నీ కోట్లు ఎంచిన పాపానికి మా వీపులు వగులుతున్నాయి. ఊళ్ళలోకి పోతే రైతులు అడుగుతున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ముసలోళ్ళు అడుగుతున్నారు, నువ్వు బాగానే పంతున్నావు పట్టణంలో, కానీ మేమేం చేయాలి ఇక్కడ అని చెప్పి నీ కార్యకర్తలు అడగడం, చెప్పుతో కొట్టడం కాదా? అంతకు మించింది ఇంకా కొట్టాలి నా చెప్పు తీసుకొని? నిన్ను సిగ్గుండాలి మాట్లాడడానికి ఏమన్నా. దేనికి ఇవాళ మా భూపాల మీద దాడి చేయించినావు? నిన్న వెంకటరెడ్డి చిల్లర చేష్ట వల్ల ఓ సోయి లేని పరిస్థితులలో ఇచ్చిన ఉత్తర్వులతోని రాత్రి మున్సిపల్ అధికారులు మొత్తం ఫ్లెక్సీలు చింపారు. నిన్న మీ సాక్షిగా మీ మీడియా మిత్రులే చెప్పాను, సార్ మాట్లాడేటప్పుడు కొంచెం పక్కన ఎదురుగా మాకు బాగా వాసన వస్తుంది సార్ అని. నాకేం తెలియదు, ఇక్కడ తీసుకుంది మీరు కాబట్టి. ఈ పట్టుకుంటే మీకు తర్వాత దీని మీద కూడా వాసన వచ్చిందని చెప్పాను కొంతమంది మిత్రులు. గా స్థితిలో ఏం మాట్లాడాడు? నిన్న ఫ్లెక్సీల మీద ఏడ్చిండు. ఇంత పెద్ద బొమ్మలు పెట్టిండ్రు పెట్టి మాట్లాడి అది పెట్టేయంగానే వెనక తిరిగి ఆఫీసర్లకు కార్యకర్తలు మూసుకొలిపాడు. అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే భయపడుతున్నారు, గత కొంతకాలంగా కేటీఆర్ని చూస్తే భయపడుతున్నారు, వణుకు పుడుతుంది వీళ్ళకు. ఇక ఆఖరికి నిన్న కేటీఆర్ ఫోటోలను చూసి కూడా వణికే పరిస్థితికి వచ్చిండు వెంకటరెడ్డి. అటువంటి పిరికి పంద చేదగా నాయలు సోయిలో లేకుండా, స్పృహలో లేకుండా ఏది పడితే అది వాగి గీ చిల్లర దందాకు పూనుకున్నాడు. ఎవడన్నా ఒక మంత్రి అంటోడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలను చూసి ఓర్వలేక చించేమని చెప్పి అధికారులు చెప్తాడా? కార్యకర్తలను రెచ్చగొడతాడా?
గిదా ఒక మంత్రి చేయాల్సిన పని? ఏం వెలగబెట్టిండి జిల్లాకు ఏడాదిగా? ఏ ముఖానికి నన్ను అడుగుతున్నాడట. నేను ఛాలెంజ్ చేస్తున్నా వెంకటరెడ్డి, నువ్వు నేను అక్కర్లేదు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా ఎమ్మెల్యేలు మా ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మటి వస్తారు. నువ్వు నేను వేసిన ఫౌండేషన్ స్టోన్లు, నేను వేసిన ఇనాగరేషన్ స్టోన్లు మొత్తం లెక్క పెట్టడానికి నీ జీవితకాలం సరిపోదు. అవి మొత్తం లెక్క పెట్టుకొని రావడానికి నీ జీవితకాలం సరిపోదు. నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామం తిరిగిన ఏకైక మంత్రిని నేను. నాకు నీలాగా లేని అబద్ధాలు చెప్పి కోతలు కోసే అలవాటు లేదు. నేను మౌనంగా పని చేసుకుంటూ పోయినా. నీ చిల్లర మాటలకు చిల్లర చేష్టలకు కూడా నేను రియాక్ట్ కాలే మంత్రిగా ఉన్న కాలంలో. ఇవాళ కూడా ఏడాది కాలంగా నేను ఎప్పుడు కూడా కాలే. నీ చిల్లర మాటలు నేను పట్టించుకోలే. ఇవాళ ప్రపంచం గుర్తించింది నువ్వు సోయి లేకుండా మాట్లాడతామని, కానీ నాకు ఎప్పటించో తెలుసు నీ సంగతి. అందుకే నేను ఎన్నడూ పట్టించుకోలే. కానీ ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడిన మాటలు, సోయి లేకుండా మాట్లాడిన మాటలు. నేను ఒకటే మాట అడుగుతున్నా, గ్రామాలకు పోదాం పద. ఏ సెక్యూరిటీ వద్దు, నేనే సెక్యూరిటీ నీకు, నేనే సెక్యూరిటీ. ప్రజలు చెప్పులతో కొట్టినట్టుగా ఎవరిని ప్రశ్నిస్తారో చెప్పులతో కొట్టమని నేనేం ఎంకరేజ్ చేయను, కొట్టని అని కూడా నేనే అడ్డం పడతాను. నీ మీద పడే దెబ్బని కూడా నేనే ఆపుతా. ప్రజలు తప్పకుండా చెప్పులు తీసుకుంటారు నీ మీదకి, నాకు తెలుసా విషయం. ఎందుకంటే నీ కార్యకర్తలే నీ మీద చెప్పులు తీసుకోవడం మొదలైంది. నీ వికృతమైన చేష్టలకు, నువ్వు సోయి లేకుండా చేస్తున్న చేష్టలకి నీ కార్యకర్తలే నీ మీద తయారవుతూ నాకు తెలుసు. పోదాం ఒక్క ఊర్లోకి. ఒక ఊర్లో నువ్వే చెప్పు ఆ ఊరి పేరు. నీ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా అంతా తిరగడం నీతో చేత కాదు, నీతో అయ్యే పని కాదు. 25 ఏళ్ళు ఎమ్మెల్యే గెలిపించిన నువ్వు కానీ నీ పక్కనున్న నాయకులు కానీ ఎన్నడూ ఒక ముఖానికి పక్కన నియోజకవర్గానికి పోయిన వాళ్ళు కాదు. మీకు ఆ తెలివి లేదు, మీకు ఆ ఓపిక లేదు, మీకు ఆ సమయం కూడా లేదు ప్రజలకు సేవ చేయాలని. మీ పనులన్నీ వేరే ఉండే వేరే పనులు చేసుకున్నారు. మిమ్మల్ని ఎట్లా పెంచినరో, మీ ఆకారం ఎట్లా పెరిగినాయో, ఈ జిల్లాలో కరువు అట్లా పెరిగింది, ఈ జిల్లాలో ఫ్లోరిన్ అట్లా పెరిగింది. మీరు పెంచి పోషించిన కరువును, ఫ్లోరిన్ని నాశనం చేసి 6 ఏళ్లలో తరిమి పారగొట్టినాం. నల్గొండ జిల్లాను భారతదేశానికి అన్నం పెట్టే జిల్లాగా సస్యశ్యామలంగా చేసినాం. 2014 నాటికి మీ పాపం వల్ల అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ జిల్లాను 40 లక్షల వరిధాన్యాన్ని పండించి కేసీఆర్ గారి ఆశీస్సులతోని అన్నపూర్ణగా మార్చినాం. సిగ్గుండాలి నీకేమన్నా. ఎప్పుడన్నా ఒక రైతుది ఒక బస్తా ధాన్యం ఆగలే. మా శాసనసభ్యులందరూ కూడా కరోనా కాలంలో కావచ్చు, ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా భూపాల్ నాతో బలవంతంగా కొనిపించిండు వాళ్ళకి చెప్పి, మిల్లర్ని చెప్పి. నేను మిల్లర్ ఫోన్ చేస్తే సార్ అది మొలకొచ్చింది ఎట్లా తీసుకోవాలి సార్, ఎమ్మెల్యే గారు ఒత్తిడి పెడుతున్నారు అంటే కూడా అరే రైతు నష్టపోతాడా పాపం, ఆయన గదే పండించుకుంది, అదే జీవితం. నువ్వు మిల్లరు ఏదో ఒక రూపాయి ఇంకొక కలిసి వస్తుంది, నీకు పుణ్యం ఉంటుంది తప్ప పాపమేం కాదు, తీసుకో ఏం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పేది ఆ రైతు గురించి కదా అని చెప్పి పంట వచ్చిందంటే 15 రోజులు మేము కళ్ళాలలో ఉన్నాం. హమాలీలు రాకపోతే మేము బయట రాష్ట్రాల నుంచి తెప్పించి లిఫ్ట్ చేయించినాం. ఒక పూట ఒక కళ్ళంలో ఒక లారీ సరుకు ఆగితే 10 ఫోన్లు వచ్చేది మాకు. ఆ రకంగా చేసినాం. ఏ ఒక్కరోజు కూడా మా 10 ఏళ్ల కాలంలో మద్దతు ధర కంటే ₹1 తక్కువకు ఏ ఒక్క రైతు కూడా అమ్ముకోలే ఈ జిల్లాలో. కానీ నువ్వు చేసిన నిర్వాకం 500 కోట్ల రూపాయలు వసూలు చేసి దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర రైతాంగాన్ని కషాయోడికి గొర్రెనప్పచెప్పినట్టు అప్పచెప్పినాం. ఈ జిల్లా రైతాంగం నువ్వు చేపట్టి 1000 కోట్ల పైన నష్టపోయింది. 1600, 1700 దిక్కులేక అమ్ముకున్నారు రైతులు. ప్రతి రైతుకు తెలిసి ఇవ్వాలి. కేసీఆర్ ఉన్ననాడు జిల్లాలో జగదీష్ ఉన్ననాడు ఏముండే, ఈ 2 కార్లలో ఏం జరిగిందనే విషయం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అభివృద్ధి విషయంలో మాతో మాట్లాడతావా? దమ్ముందా? అసలు ఒక్క పూట ఉండగలుగుతావా స్పృహలో నాతో మాట్లాడడానికి? ఒక్క పూట రా, ఏ మధ్యరాత్రి వచ్చి లేపుతావో నేను సిద్ధం. నువ్వు ఉంటావా? ఛాలెంజ్ చేస్తావా నాతో? నీ ఇష్టం వచ్చినప్పుడు లేపు నన్ను, నేను సిద్ధంగా ఉంటా ఎప్పుడైనా రావడానికి ఎక్కడికైనా. నాకు అవకాశం ఇస్తావా? ఈ మీడియా మిత్రుల సాక్షిగా వస్తానని తీసుకొని. ఉందా నీకు ఆ ధైర్యం? ఏడాది కాలంగా నేను మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా, ఒక్కటంటే ఒకటి గిది చెప్పుకోదగ్గ పనికి చేసిండు, ఈ జిల్లాకి తెచ్చిండు చెప్పగలిగింది ఏమన్నా ఉందా?
అభివృద్ధి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. నేను ఇవాళ మొదలు పెడితే వారం కూడా సరిపోదు 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే ప్రతి వివరం. ఇవి ప్రశ్నిస్తున్నారని, రైతులు తిరుగుబాటు చేస్తారని భూపాల్ రెడ్డి మీద దాడి చేయిస్తా. భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తే భయపడతారా భూపాల్ రెడ్డి? నీ ముఖానికి నీ ఆఫ్టర్ ఆల్ స్ట్రీట్ రౌడీలు భూపాల్ రెడ్డిని భయపెట్టగలుగుతారా? ఇప్పటికైనా ఇటువంటి చిల్లర దాడులు మానుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా చెప్తున్నా, జిల్లాలో ఉన్న మిగతా నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ చిల్లర వేషాలు బంద్ చేయమని చెప్పండి. నేను జిల్లా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మంత్రి అయితే కావచ్చు కానీ సోయిలు లేకుండా ఇచ్చే ఉత్తర్వులు కనుక మీరు అమలు చేస్తే మీరు చిక్కులో పడతారు. అది మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇంకోరు కావచ్చు. తీయండి లెక్కలు, చెప్పండి ఏడాది కాలంలో కనపడ్డ ఫ్లెక్సీలు అన్నిటికీ ఎన్ని ట్యాక్సులు కట్టినరో ఇప్పటి వరకు, మేము ఎంత కట్టాలో బీఆర్ఎస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఇష్టం వచ్చినట్టు చింపే హక్కు లేదు అధికారులకు. అనుమతి లేకుండా పెడితే నోటీస్ ఇవ్వండి, మాకు నోటీస్ ఇవ్వాలి. 24 గంటల 48 గంటల సమయం ఇచ్చి ఏమైనా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రహదారులకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారా? మాకు ట్యాక్స్ కట్టకుండా పెట్టినట్టున్నారా? ఏ కారణం చేత తొలగించమంటారో నోటీసులు ఇవ్వాలి. మేము తీసుకునే అవకాశం మాకు ఇవ్వాలి. లేదా తీసి మాకు అప్పచెప్పి దానికి కావాల్సిన సొమ్మంది వసూలు చేయాలి. కానీ సోయి లేకుండా ఇచ్చే ఆర్డర్లను అమలు చేస్తానికి మీరు పార్టీ కార్యకర్తలు గారు, గుండాలు గారు, మున్సిపల్ అధికారులు జాగ్రత్త. నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ చట్ట పరిధిలో మీకు ఉండే అధికారుల మేరకు పనిచేయండి. అతిగా పోయి ఎక్కువ పోయి మీకున్న అధికారాలకు మించి పనిచేస్తే, ఎవడో ఏదో చెప్పిండు కదా అని చెప్పి పనిచేస్తే నష్టపోయేది మీరే అవుతారు. పార్టీలుగా మేమందరం సమానమే. మంత్రులు ఇచ్చే అధికారాలు ఉత్తర్వులు రాతపూర్వకంగా ఇస్తే చేయండి. కానీ సోయలేని పరిస్థితుల్లో ఏది పడితే అది మాట్లాడితే దాన్ని అమలు చేస్తాం అనుకుంటే మీరు ఇబ్బంది అవుతారు. మాకు జిల్లా అధికార యంత్రాంగంతో ఇబ్బంది లేదు. మేము ప్రశ్నించేది ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఇంకొకసారి ఇటువంటి దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించమనే విషయాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన తప్పకుండా రైతు ధర్నా నిర్వహించి తీరుతాం. నల్గొండ చైతన్యం ఏందో చూపిస్తాం. జిల్లా ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళ నిరసన తెలియజేసినందుకు నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ ప్రశ్నించండి, మీ హక్కుల్ని సాధించుకోండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం చేద్దాం. ప్రజల వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్పకుండా. 24 గంటలు పుట్టిందే మీ కొరకు, తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం కొరకు. తెలంగాణ రాష్ట్రం తేవడం అనేదే మన హక్కుల్ని సాధించుకోవడం కొరకు. 10 ఏళ్లలో కాంగ్రెస్ నాశనం చేసిపోయిన ఈ జిల్లాను అద్భుతంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దింది కేసీఆర్ పరిపాలన. మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుటుంబాలకు కూడా ఎవ్వరు కూడా మానసికంగా దెబ్బతినకండి, భయపడకండి. ఈ కష్టాలు తాత్కాలికమైనవే. సంవత్సరం గడిచిపోయింది ఈ పాప పరిపాలనకి. మరో 3 ఏళ్ళు పోతే ఇది కథమే, ఇంకేం ఉండదు. 4వ ఏట మళ్ళీ మనమే వస్తున్నాం. తప్పకుండా మళ్ళీ కేసీఆరే వస్తారు. మళ్ళీ రైతుల కష్టాలన్నీ కూడా తీరుతాయి. 2022, 23 వరకు ఏ పద్ధతులు అయితే ఉన్నారో మళ్ళీ అదే రోజులు మనకు వస్తాయి. తప్పకుండా మళ్ళీ జిల్లా ఎప్పటిలాగా సస్యశ్యామలం అవుతుంది. రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంగా, క్షేమంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా నల్గొండ జిల్లా చైతన్యాన్ని చూపుదాం. ఇటువంటి పనికిమాలిన దాడుల్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కొందాం. దాన్ని ఏ పద్ధతుల్లో తిప్పికొడదాం ఆ పద్ధతులను తిప్పికొడదాం. పార్టీ ఉంటుంది, మనం అందరం కూడా ఉంటాం, అందులో సందేహమేం లేదు. ప్రజలు కూడా ఏదైతే వాళ్ళ నిరసన చెప్తున్నారో అధికారులు అది ప్రభుత్వం పైన నిరసనగా తీసుకోండి. అధికారుల మీద వ్యక్తిగతమైన కోపాలు ఎవరికి కూడా ఏమీ లేవు. జిల్లా పోలీస్ అధికార యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, కేసుల విషయంలో, కొట్లాటల విషయంలో మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తప్పకుండా ఆ పద్ధతుల్ని పనిచేస్తే మంచిదనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
ఈ పనికిమాలిన దాడులతోని ప్రభుత్వం ఏదో భయభ్రాంతులకు గురి చేయాలనో ప్రజల తరఫున కొట్లాడుతున్న మనని పక్కదారి పట్టించాలనో చూస్తే ఎవరు కూడా దాంట్లో పోయే పని లేదు. తప్పకుండా యథావిధిగా మళ్ళీ మన కర్తవ్య నిర్వహణ రైతులెమ్మటి ఉండడమే, ప్రజలెమ్మటి ఉండడమే. తప్పకుండా దాని కొరకు మనం నిత్యం పని చేస్తూనే ఉందాం, ఈ దాడులను ఎదుర్కొందామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా రేపు కోర్టు నుంచి మనకు అనుమతి వస్తుంది, మనకు ఆ విశ్వాసం ఉంది, కోర్టు నుంచి మనకు న్యాయం జరుగుతుంది. రేపు ఆ తేదీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా ఆ ధర్నాకు వచ్చేటట్టుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు.